ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వజ్ఞత్వం, సర్వసమర్థతను తెలిపే ఒక లీల ఇప్పుడు ఈ సర్వసమర్థ లీల శీర్షికలో స్మరించుకుందాం. అనికేపల్లి, గొలగమూడి అనేవి రెండు సాధారణ గ్రామాలు ఒకే గ్రామ పంచాయతీలో ఉండేవి. ఈ రెండు గ్రామాలకి ఒకరే కారణము. వారి పేరు సర్వేపల్లి సుబ్బారావు గారు, వారి భార్య పేరు శకుంతలమ్మ గారు. వీరిద్దరూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుంగ భక్తులు. ఈమెకు శకుంతలమ్మ గారికి ఆస్మా సమస్య ఉండేది. స్వామివారిని ఆశ్రయించారు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, మీరు అనికేపల్లి స్థిర నివాసం వదిలి ఇక్కడ గొలగమూడిలో పాక వేసుకొని ఉండండి. నేను చెప్పే వరకు గట్టి ఇల్లు కట్టవద్దు. ఆంజనేయ స్వామి గుడి దేవాలయంలో రోజు ప్రదక్షిణ చేయండి అని ఆమెకు చెప్పారు. అదేవిధంగా ఆమె ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణలు, తర్వాత గొలగమూడిలో పాక వేసుకొని స్వామివారి ఆజ్ఞానుసారం ఉండడం ప్రారంభించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అందుకు ప్రతిగా ఆమె రోజు స్వామివారి దునిలో పూజా ద్రవ్యాలు సమర్పించుకొని సేవించుకుంటూ ఉండేది ఆమె. అదే టైంలో వీరి అబ్బాయి రమణారావుకి దేవాదాయ శాఖలో ఉద్యోగం వచ్చింది. అతను రోజు గొలగమూడి నుంచి కావలికి బస్సులో వెళ్ళి వస్తూ ఉండేవారు. ఒకరోజు అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్న టైంలో బస్టాండ్కి వస్తున్నారు. బస్టాండ్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. అది రిపేర్ షెడ్ నుంచి రివర్స్ దీంట్లో వచ్చి ఇతన్ని గుద్దింది. ఇతనికి తల, కాళ్ళకి అన్ని దెబ్బలు తగిలాయి. ఇతన్ని వెంటనే అక్కడ నెల్లూరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సరిగ్గా అదే టైంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆశ్రమంలో ఉన్నారు. సేవకులకి చెప్పి దీపారాధన కొండెక్కుతుంది, ఆయిల్ పోయండి అన్నారు. సేవకులు వచ్చి అందులో ఆయిల్ వేశారు. స్వామివారు తంబూర తీసుకొని కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. ఒక గంట తర్వాత మళ్ళీ దీపారాధన చూసి సరిగ్గా సరిపోయింది, ఇప్పుడు పర్వాలేదు, మీరంతా వెళ్ళి పడుకోండి అన్నారు. వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత సుబ్బారావు గారికి, శకుంతలమ్మ గారికి స్వామివారు కబురు పెట్టారు. ఈ టైంలో కబురు ఏంటని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు హడావిడిగా వచ్చారు. వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. ఏ హాస్పిటల్ అంటే స్వామివారు ఏమీ చెప్పలేదు, నెల్లూరు చూపించారు అంతే. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మన వాళ్ళు వెళ్ళి కాపాడారని మాత్రం అన్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మరో తెల్లవారేటప్పటికి వాళ్ళకి కబురు వచ్చిందనమాట. వారి అబ్బాయికి యాక్సిడెంట్ అయినట్టు, హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు, సీరియస్గా ఉన్నట్టు. వారు మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, ఏం భయం లేదు అని మంత్రించిన వారి వస్త్రం, వారు పరుచుకున్న వస్త్రం, విభూది అన్నీ ఇచ్చారు. తర్వాత గోపాలయ్య స్వామివారిని కూడా వారితో పాటు వెళ్ళమన్నారు. 18వ రోజు ఏం పర్వాలేదు, 18వ రోజు నయమే వస్తాడు, ఈ విభూది ఇవ్వమని చెప్పారు. 18వ రోజు నయమే వస్తాడని చెప్పారు. ప్రమాణపత్రం వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు. స్వామివారి వద్ద నుంచి అభయ ముద్ర, వస్త్రం, విభూది తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్లు కోలుకోవడానికి 3 నెలలు టైం పడుతుందని చెప్పారు. కానీ అతను మెల్లిమెల్లిగా రికవర్ అయ్యి 17వ రోజు కల్లా మామూలు అయ్యాడు. డాక్టర్లు డిశ్చార్జ్ రాశారు. అప్పుడు శకుంతలమ్మ గారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి, స్వామివారు 18వ రోజు ఇంటికి వస్తాడని చెప్పారు కదా అని అనుకున్నారు. ఈ లోపల ఇంకొక డాక్టర్ వచ్చి, లేదు, ఈరోజు అబ్జర్వ్లో పెట్టి రేపు డిశ్చార్జ్ చేద్దామని రాసిన డిశ్చార్జ్ కాస్త క్యాన్సిల్ చేశారు. దాంతో 18వ రోజు అతను ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, స్వామివారిని మనం ఆశ్రయిస్తే మనల్నే కాదు, మన వారందరికీ స్వామివారి ఆశీస్సులు అండా ఉంటాయని మనకి ఈ లీల ద్వారా తెలుస్తుంది. వారి సర్వజ్ఞత్వం, సర్వసమర్థత తెలుస్తుంది. ఇంకొక లీల. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నెల్లూరు బస్టాండ్లో ఉన్నారు. గొలగమూడి బస్సు కోసం సేవకులంతా ఎదురు చూస్తున్నారు. అప్పుడు కొంచెం వర్షం పడుతుంది, కార్తీక మాసం అంతాను. స్వామివారిని కలుసుకోవాలని తలుపు నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. అప్పటికే స్వామివారి దగ్గర ఆవుల నరసయ్య, గోపాలయ్య, తులసమ్మ గారు, వక్కెమ్మ, ఆవుల సీతమ్మ మొదలుగా ఉన్నారు సేవకులంతా. అందరూ వచ్చిన తర్వాత అప్పుడు స్వామి ఇలా అన్నారు, అయ్యా మనం వెళ్ళి రంగనాయకులతో మాట్లాడి రావాలయ్యా అన్నారు స్వామి.
ఎప్పుడు ఎక్కడికి స్వామి అంటే అక్కడికి వెళ్ళాల్సిందే కదా. వెంటనే కొంచెం వర్షం తగ్గిపోయింది. రంగనాయకుల స్వామి గుడికి డోలీలో స్వామివారిని తీసుకొని సేవకులు బయలుదేరారు. గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి రాత్రి 9 అయింది. అది గుడి మూసే సమయము. కార్తీక మాసం కొంచెం జన ఆ సమయంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. దాంతో ఆలయ సిబ్బంది ఎవరో అతన్ని అందరిని లైన్లో పంపిస్తున్నారు. వీళ్ళని మాత్రం స్వామివారిని లోపలికి ప్రవేశించారు. లోపల గర్భాలయంలోకి వెళ్తూ ఉంటే జాయింట్ కలెక్టర్ ఉన్నారు అని స్వామివారిని వెళ్ళనివ్వలేదు. అప్పుడు సేవకులు స్వామివారిని వెళ్ళనివ్వండి, మేము ఇక్కడే ఆగిపోతామని వాళ్ళు గర్భగుడి ముంగిట స్వామివారిని దింపారు. సేవకులు బయట నుంచే దర్శనం చేసుకున్నారు. ఇంకా అక్కడ ఉన్న పూజారులు అయితే ఇంకా కోప్పడ్డారు అన్నమాట. మాకు మాట వస్తుంది, మీరు ఎక్కువసేపు ఉంచొద్దు అని కొద్దిగా పెద్దగా అరిచారు కూడా. ఈ అరుపులు బయట ఉన్న జాయింట్ కలెక్టర్కి వినిపించి స్వామివారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతను జాయింట్ కలెక్టర్ అడిగి అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరు అతని దర్శనానికి అడ్డు చెప్పవద్దు అన్నారు. అప్పుడు స్వామివారు గర్భగుడిలోకి వెళ్ళారు. రంగనాయకుల స్వామి విగ్రహం చూస్తే ఇలా అన్నారు, ఏమయ్యా, ఏటి అవతల ఉన్నవాళ్ళు అవతల ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడిపోతుంటే నువ్వు తల కింద కొంచెం పెట్టుకుని గమ్మున పడుకున్నావే అని అడిగారు. ఆ మాట విన్న పూజారులకి ఏమీ అర్థం కాలేదు. స్వామిని వదిలివేసి సేవకులంతా బయటకు వచ్చారు. ఏటి అవతలంటే పెంచల నరసింహస్వామి, ఇవతలంటే జొన్నవాడ కామాక్షమ్మ. స్వామివారి నిత్యం ఆయా దేవతలను తన దగ్గరకు వస్తున్న ఆశ్రితులపై అనుగ్రహాన్ని కురిపించమని ప్రార్థిస్తూ ఉంటారు, ఆదేశిస్తూ ఉంటారు వాళ్ళని. ఒక గంట సేపు ఏదేదో మాట్లాడారు రంగనాయకుల స్వామివారితో. సరే సరే అంటే తల ఊపుతున్నారు. వాళ్ళ సంభాషణ ఏమీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ అర్థం అవ్వలేదు. చూడటానికి చూసే వాళ్ళకి మాత్రం ఒక పిచ్చోడు ఏదో తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది అంతే. ఆ రోజు రంగనాయకుల స్వామి అలంకారం కూడా అద్భుతంగా ఉంది. దీపాల కాంతిలో శయనభంగిమలో శ్రీ రంగనాయక స్వామి రూపం చూసేందుకు నయన మనోహరంగా ఉందన్నమాట. పాదాల వద్ద శ్రీదేవి భూదేవులు సుఖాసనంలో కూర్చొని స్వామి సేవే పరమార్థంగా ఉన్నామా అన్నట్టుగా ఉన్నారు అమ్మవార్లిద్దరూ. స్వామివారిని ప్రార్థించే భక్తులను లెక్కిస్తూ వారిలో ఉన్న భక్తి శాతం చెప్పి స్వామివారు కొంచెంతో ఇచ్చే అనుగ్రహానికి కార్యనిర్వాహకారులుగా ఆసీనులై ఉన్నారు. పట్టు వస్త్రాలతో అలంకరించి శోభాయమానంగా ఉంది. కొద్దిసేపు ఆ దంపతులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కాసేపు భక్తుల సేవలకి కొంచెం విశ్రాంతినిచ్చారనమాట. తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు రంగనాయకుల స్వామితో సమావేశం అనంతరము, అయ్యా లెక్క సరిపోయింది, ఇక బయలుదేరండి అయ్యా అన్నారు. ఆ తతంగం అంతా గమనించిన జాయింట్ కలెక్టర్ స్వామివారిని చూసి ఇలా అన్నారు, ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారు స్వామి, ఇక్కడే ఉండండి, మీకు కావలసిన ఏర్పాట్లు చూస్తాము అని అన్నారు జాయింట్ కలెక్టర్. సేవకులు స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామి సరే అన్నారు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలైంది. స్వామి ఇలా అన్నారు, నిప్పు చూడండి అయ్యా అన్నారు. ఆలయ సిబ్బందికి చెప్పి అప్పటికప్పుడు స్వామివారు అగ్నిగుండానికి ఏర్పాటు చేశారు. వారికి అల్పాహారాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులంతా ఆశ్చర్యపోయారు. మనం పిచ్చి వెంకయ్య అని పిలిచేది జాయింట్ కలెక్టర్ ఇంత గౌరవిస్తున్నారు ఏమిటని వాళ్ళంతా అనుకున్నారనమాట. స్వామివారి అగ్నిగుండం వేసుకుని నాదం వాయించుకొని అక్కడే ధ్యానంలో ఆ రాత్రంతా ఉన్నారు. మరుసటి రోజు ఉదయమే గొలగముడి వెళ్ళిపోయారు. ఓం నారాయణ. ఆది నారాయణ.